హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఇవాళ ఉసిరావకాయ పచ్చడి ఎలా పెట్టాలో తయారు చూపిస్తానండి. ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆరబోసుకున్నాను ఒక అరగంట క్రితం. ఇవన్నీ ఆరిన తర్వాత ఒక్కొక్కాయ ఇలా తుడుచుకోవాలండి. ఈ ఉసిరికాయలు శ్రీశైలం అడవిలో తీసుకొచ్చాము. అంటే సాక్షి గణపతి ఆలయం దగ్గర చెట్లు ఉన్నాయి కదండి, అక్కడ ఉసిరికాయలు తీసుకొచ్చామండి. చాలా బాగున్నాయండి. మేమే కాదండి, చాలామంది తీసుకుంటున్నారండి. అక్కడ తడుంటే పచ్చడి పాడైపోతుందండి. ఒక్కొక్కాయ తొడిన దగ్గర నుంచి పైదాకా కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. కళాయిలో శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవచ్చండి. మేమైతే శనగ నూనె వాడాము, కొంతమంది అయితే నువ్వుల నూనె వాడతారు. ఈ నూనె పోసుకునేటప్పుడు మనం ఏ వస్తువు అయినా వాడేటప్పుడు శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా వాడుకోవాలండి. పచ్చడి నిల్వ ఉండాలంటే ఆ పని చేయాలి. నూనె బాగా కాగినాకండి ఉసిరికాయలు వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలండి. కేజీ ఉసిరికాయలకి పావు నూనె పడుతుందండి. మేము 2 కేజీలు ఉసిరికాయలకు 1/2 కేజీ నూనె పోసానండి. బాగా వేపుకున్నాము. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. కొంతమంది అయితే ఈ ఉసిరికాయలు వేపుకోవడం వలన సి విటమిన్ పోతుందని అంటారండి, కానీ పోదు. కానీ అలా అనుకుంటే ఆవిరి మీద కూడా మగ్గు పెట్టుకోవచ్చండి. కానీ ఆవిరి కన్నా ఈ ఉసిరికాయలు వేపుకోవటం వల్లనే బాగా టేస్ట్ వస్తుందండి. ఈ వీడియోలో చూపించినట్టుగా బ్రౌన్ కలర్గా రావాలండి. మేమైతే చిన్న పాన్ పెట్టడం వల్ల 2 వాయిలు వేసామండి. మీరైనా 2 వాయిలే కావాలంటే చిన్న పాన్ పెట్టుకోవచ్చండి, లేకపోతే పెద్ద పాన్లో 1 వాయి వేసుకోవచ్చండి. కానీ ఇలా బ్రౌన్ కలర్గా వేపుకోవాలండి. కేజీ ఉసిరికాయలకి గిద్ద ఉప్పు, గిద్ద కారం, గిద్ద ఆవు పిండి, కొంచెం మెంతిపిండి వేసుకోవాలండి. మావైతే 2 కేజీలు ఉసిరికాయలండి, అందుకని దానికి తగ్గట్టుగా 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం, 2 గిద్దల ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేసాము. ఆవపిండి వేసిన స్లిప్ మిస్ అయిందండి, మీరైతే తప్పకుండా వేసుకోవాలండి. వీటన్నిటిని వీడియోలో చూపించినట్టుగా బాగా కలపండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ మిశ్రమం అంతా బాగా కలిపేటట్టుగా బాగా కలుపుకోవాలండి. మనం ఇందాక వేపు పెట్టుకున్న ఉసిరికాయల్ని మనం కలుపుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలండి. బాగా ఉసిరికాయలకి కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలు ఎంత బాగా కలుపుకుంటే కారం పట్టేటట్టుగా అంత టేస్ట్ వస్తుందండి. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికాయల సీజన్ కదండి. మీరు కూడా పచ్చళ్ళు పెట్టేశారా? మేము ఉసిరికాయ తొక్కుడు పచ్చడి కూడా పెడతానండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె ఉంటుంది కదండి, అది కొంచెం కొంచెంగా కలుపుతూ అవ్వాలండి, ముద్ద లేకుండా. ఆపుకొని మళ్ళీ నూనె పోసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి. బాగా కలుపుకోవాలి నూనె పోసి. ఏ పచ్చడి పెట్టినా అన్నీ కొత్తవే యూజ్ చేయండి, మనం వాడుకున్నవి చేయొద్దండి. ఇది కొత్త ఆవాలు, కొత్త మెంతులు, కొత్త సాల్టు, నూనె వాడుతున్నది కాకుండా కొత్త ప్యాకెట్స్ యూజ్ చేయండి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుందండి.
చూస్తున్నారు కదండి పచ్చడి ఎంత ఎర్రగా ఉందో. 3 రోజులు ఊరినాక డబ్బాలో పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక వేడి వేడి అన్నం పెట్టుకొని బొచ్చులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అలానే చేసేవాళ్ళండి. మీరు కూడా అలానే చెయ్యండి. 3 రోజుల పాటు రోజుకొకసారి కలపండి. ఈ ఉప్పు బాగా కరిగిపోయి ఈ ముక్కలకు బాగా పడుతుందండి.